ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. ఆభరణాల మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే దశగా ముందడుగు ఉంటుంది. రుణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఒక పర్సనల్ లోన్ తీసుకుని అప్పులు తీర్చేద్దామని అనుకుంటారు, ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. అది తర్వాత ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సాధ్యమైనంత వరకు అప్పుకు దూరంగా ఉండడం చెప్పదగినది. గత కొన్ని నెలల కంటే వ్యాపారపరంగా ఇబ్బంది పడుతున్న వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా బాగుంటుంది. లాభంలో కేతు ఉన్నారు. కేతు బలంగా ఉన్నారు. తెలివితేటలతోటి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 10 మంది సలహాలు తీసుకోండి. అంతిమంగా మీ నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయం ఇబ్బంది లేకుండా వాతావరణం ఉంటుంది. చక్కగా పేరు ప్రఖ్యాత లభిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయం కూడా చక్కగా ఉంది. రాశి సప్తమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. రవి బుధులతో కలిసి ఉన్నారు. ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగింది. సొంత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్య రీత్యా కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్యపోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం కానీ వినడం కానీ చేయండి. అది కార్యాలయంలో కానీ ఇంట్లో కానీ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిని మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. కష్టపడి చదవాలి, ర్యాంకు కాకపోయినా సరే టాప్లో ఉండాలనే భావన ఎక్కువగా ఉంటుంది. మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు, మనం దాని తగ్గట్టు న్యాయం చేయాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగానే బాగుంటుంది. ఏదైనా సరే వైద్య వృత్తి కావచ్చు, మెడికల్గా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఏ రంగం అయినా సరే మీరు ఎంచుకుని ఎక్కడైనా మీరు రాణించగలే క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి. కాబట్టి విధి సంబంధించిన విషయ వ్యవహారాలు అంటారా, అది జాతకాన్ని బట్టి ఉంటుంది. వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఆ జాతకాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు ఏమైనా సందేహాలు ఉంటే 7731881113కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి. సందేహాలు ఉంటే వాళ్ళ పిల్లల జాతకాలను బట్టి చూసి చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణ చాలా బాగుంటుంది. గతంలో కంటే కొంత బిజినెస్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అయితే మెంటల్ స్ట్రెస్సెస్ అధికంగానే ఉంటుంది. స్ట్రెస్లోనే మీరు పని చేయగలుగుతారు. కొన్ని అప్పులు తీర్చాలన్న భావన ఏదవుతుందో తీర్చగలుగుతారు. అప్పులు తీర్చేసి బిజినెస్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి మన అనే భావన ఉంటుంది. ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకోండి ఏంటంటే, భాగస్వామ్య వ్యాపారాలు మీరు కలిసి రావు. మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. ప్రతి విషయాన్ని మీరే క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. ఒకరి మీద వదిలేసి వాళ్ళ బిజినెస్ చూస్తారనుకుంటే ఉన్న బిజినెస్ కాస్త లాస్ అయిపోయి మూసే స్టేజ్కి వస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వరకు. కొంతమందికి వాళ్ళ జాతకం బట్టి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు అంతే. చాలామంది తులారాశి వారికి మా జాతకం ఇంతేనేమో, మేము పైకి రావేమో, మా లైఫ్ ఇంతే అని అనుకుంటారు. అది వాళ్ళ గ్రహగతులను బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప ఈ గోచారం బట్టి ప్రస్తుతానికి వారం బట్టి ఇలాగే ఉంటుందని కాదు. అక్కడిది కొంతమందికి బాగుంటుంది, కొంతమంది ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలవేరు రూపు దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఆడవారు పిల్లలు చదువుకునే పిల్లలు దక్షిణామూర్తి రూపు కాలవేరు రూపు వేసుకోవాలండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. అదే పెద్దవారు అయితే మగవారు దక్షిణామూర్తి రూపును వెళ్ళేసుకుంటే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.